హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప సినిమాలో కేశవ్ అనే ఒక క్యారెక్టర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు యాక్టర్ జగదీష్. సో ఈ సినిమా తర్వాత ఆయన రేంజ్ అయితే పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ఆయన ఒక పోలీస్ స్టేషన్లో పంజగుట్ట పోలీసులు అయితే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకు పంజగుట్ట పోలీసులు తను అరెస్ట్ చేశారు? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కేశవ్ అనే క్యారెక్టర్తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జగదీష్. మరి ఇప్పుడైతే ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నారు. సో పంజగుట్ట పోలీస్ అరెస్ట్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఏం జరిగిందంటే ఏం చెప్తామండి, వాస్తవానికి మనకున్న ఇన్ఫర్మేషను మీకులాగా నేను చూసిన న్యూస్లో కూడా ఏంటంటే ఒక అమ్మాయిని వేధించారని, ఆ విధంగా ఆ తండ్రి కావాల్సిన వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది ఇన్ఫర్మేషన్. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి విషయాల్లో చాలామంది మీడియా నుంచి పోలీసు వరకు అందరూ ఉత్సాహం చూపిస్తారు. ఏంటి వాట్ ఏం జరిగింది ఏంటి అని. ఎందుకంటే అందరికీ తెలిసిన వ్యక్తుల మీద ఒక యాంగ్జైటీ ఉంటుందిగా, ఒక ఆతురత. సో దానివల్ల తెర వెనక ఏం జరిగిందో మనకు తెలియదు. బట్ జనరల్గా ఎలా ఉంటుందంటే, ఇద్దరు వ్యక్తులు కొట్టుకునేటప్పుడు, ఇద్దరు వ్యక్తులు గొడవ పడినప్పుడు ఎలా ఉంటుందంటే ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎవరికి అనుగుణంగా వాళ్ళు ఒక వెర్షన్ చెప్పేసుకుంటారు. అసలు ఏం జరిగింది అనేది అక్కడ సాక్షులుగా ఉన్న వాళ్ళకి, ప్రత్యక్ష సాక్షులకే కొంతమంది తెలుస్తుంది, లేదంటే చాలా సందర్భాల్లో తెలిసే అవకాశం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఈయన పుష్ప మూవీతో పాన్ ఇండియా మూవీ అయిన తర్వాత ఆ కేశవ అనే క్యారెక్టరు త్రూఅవుట్ మూవీ పుష్ప స్టార్టింగ్ నుంచి కూడా ఆయన ఫస్ట్ కాల్ మీద కాల్ వేసుకున్నప్పుడు అక్కడ వచ్చి అడుగుతాడు, ఏంట్రా కాల్ అంటే, ఈ కాలు నాదే అన్నప్పుడు అప్పుడు ఆ కేశవ్ అనే క్యారెక్టర్ ఏమవుతుందంటే డిసైడ్ అవుతుంది, లేదు నేను పుష్పతోనే ఉంటాను అని. అంటే ఈయన బాగా ఎదుగుతాడు. సో అంత ఫెమిలియర్ అయిపోయిన తర్వాత ఆయన తర్వాత చాలా టీవీ షోస్లో కూడా ఆయన గెస్ట్గా కనిపించారు. ఇప్పుడు పుష్ప 2 కూడా నెక్స్ట్ రాబోతుంది, నెక్స్ట్ ఇయర్ 2024లో. సో దాంట్లో కూడా ఫెమిలియర్. జనరల్గా ఇంకోటి ఇక్కడ 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి, ఎదుగుతున్న క్రమంలో ఎవరో ఒకరు తాడుపట్లు ఆగడానికి కానీ, లేదంటే అంతవరకు అతనితో ఉన్నవారు ఒక్కసారి హైప్గా వెళ్ళిపోయేసరికి ఏదో ఒకటి ఇరికించాలనే ఉద్దేశం కానీ, లేదా వీళ్ళకి ఇద్దరు మిత్రులుగా ఉన్నప్పుడు, ఇద్దరికి సయోధ్యగా ఉన్నప్పుడు ఒకరికొకరికి పడకపోతే వెంటనే వీడు ఆడిని ఎలా తొక్కాలా, ఎక్కడ దొరుకుతాడా అని చూస్తుంటారు. అలాగైనా జరిగి ఉండొచ్చు. బట్ వార్తల్లో ఏమొస్తుందంటే, ఆ అమ్మాయి తన పర్సనల్ లైఫ్లోకి ఏదో వెళ్ళి బ్లాక్మెయిల్ చేశారు అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాల్లో కూడా ఎలా ఉంటుందంటే, కాస్టింగ్ కోచ్ అనేది బాగా వినిపిస్తున్నది అంశం. అంటే ప్రతి రంగంలోనూ ఉంటుంది. నేను విన్నది ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ, ఎస్పెషల్లీ డాక్టర్సు, నర్సు, అలాగే కన్స్ట్రక్షన్స్ ఉంటారు, మేస్త్రులు, లేబరు, అలాగా కొన్ని రంగాల్లో కూడా ఇట్లాంటివి జరుగుతుంటాయి. చాలా గోప్యంగా జరుగుతుంటాయి. చాలామంది చెప్పుకోలేక బాధపడుతుంటారు. అటువంటి రాక్షసులు ఉన్నారు అన్నట్టుగా మన సినిమాలో కూడా చూస్తుంటాం. చాలామంది కొంతమంది మిత్రులు గట్రా చెప్తుంటే విన్నాను. అంటే ఆయా రంగాల్లో కూడా ఉన్నప్పుడు, అదేనే కాదు చాలా రంగాల్లో ఉన్నాయి. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, అలాగని వాళ్ళని తప్పుపట్టే ఉద్దేశం కాదు. అలాగా ప్రతి రంగంలో కూడా ఎంతో కొంత ఉన్నప్పుడు ఇదే ఎందుకు బాగా అయిపోతుందంటే, అంటే జనాలకి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంటు సినిమా. దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు సినిమాలు ఏదన్నా కూడా జనరల్గా అందరికి కూడా ఎలా ఉంటుందంటే, తన విషయం వచ్చేసరికి ద్రాక్షరసంలా ఉంటుంది, పక్కోడి విషయం వచ్చేసరికి పాదరసంలా ఉంటుంది. ఇది ఏమవుతుంది ఏంటి, ఫలానా ఇలా అయిందంట కదా, అరే పుష్పలో కేశవ అరెస్ట్ అయ్యాడంట కదా, అది ఏంటి ఇదే అమ్మాయికి బ్లాక్ మెయిల్ చేసినట్టే, సినిమా వాళ్ళు అంతే రారా అంటే ఇమీడియట్గా ఎవరు అనేస్తారు. చాలా తప్పది. వాళ్ళు అసలు ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏం జరిగింది మనకు తెలియదు తెర వెనుక. ఇప్పుడు అప్పట్లో ఉదయకిరణ్ గారు సూసైడ్ చేసుకున్నారు. సూసైడ్ చేసుకోగానే అందరికీ అనుకున్నది ఏంటంటే, ఒక్కసారి హీరో ఇమేజ్ ఉన్న వ్యక్తి ఆ ఇమేజ్ లేకపోయేసరికి ఇలా చేసుకున్నారని. బట్ నిజమే, అంటే ఆయన ఎంత బాధపడ్డాడో మనకు తెలియదు. దాన్ని వెంటనే చిరంజీవి గారికి అలాంటి కొంతమంది వ్యక్తులకి ఆపాదించేశారు, ఆ కారణం ఆయనే. అలా ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే అంతకుముందు ఆయనకు వాళ్ళ అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది కాబట్టి, అది క్యాన్సిల్ అయింది కాబట్టి ఆయన తొక్కేశారు, అందుకే ఆయన తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. చాలా ఎంగేజ్మెంట్లు అవుతున్నాయి, క్యాన్సిల్ అవుతున్నాయి, పెళ్ళిళ్ళు కూడా పెటాకులు అవుతున్నాయి. మొత్తం నాగ చైతన్య, సమంత విడిపోయారు. అంతకుముందు నాగార్జున గారు, చైతన్య మదరు అంతకుముందు ఉండేవారు, తర్వాత అమలా గారు వచ్చారు. చాలా జరుగుతున్నాయి కదా. మరి అలా జరుగుతున్నప్పుడు రియల్ లైఫ్లో కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మా ఫ్యామిలీలో కూడా ఒకటి జరిగింది. అది అందరికీ భూతత్తులు పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది? బట్ సినిమా వాళ్ళు అనేసరికి ఒక రకమైన ఎంతూజియాజం, యాంగ్జైటీ, ఏం జరిగింది, వీడిదే తప్పురా, వీడు ఏదో పక్క వాళ్ళ గదిలోకి వెళ్ళి చూసినట్టుగా వీడు చెప్పేస్తూ ఉంటాడా, వీడిదే తప్పురా, లేదా ఆడలా చేయకూడదురా. సో అలాగా
జనరల్గా ఏం జరిగింది అనేది మనకు తెలియదు. బట్ అక్కడ అభియోగం ఏంటంటే మా అమ్మాయిని వేధించాడు కాబట్టి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుందని. బట్ ఆ అమ్మాయి అలా లెటర్ రాసి పెట్టుందా? లెటర్ రాసి పెట్టుంటే మేబీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి చేయొచ్చు. బట్ ప్రాథమిక విచారణ కూడా అరెస్ట్ చేసి తీసుకొచ్చుంటారు. అరెస్ట్ అని అనొద్దు కానీ ఎంక్వైరీకి పిలిచుంటారు. ఇప్పుడు ఆల్రెడీ సినిమాల్లో ఫెమిలియర్గా ఉన్న వ్యక్తి కాబట్టి దట్టు ఇప్పుడు పుష్ప 2 షూట్ కూడా అవుతుంది, కొన్ని సన్నివేశాలు అవుతున్నాయని చెప్తున్నారు. సో అది ఇతను హీరోతో ఉండి త్రూ అవుట్ క్యారెక్టర్ కాబట్టి సో అక్కడ షూటింగ్ మిస్ అవ్వకూడదు. ఖచ్చితంగా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే హీరో గారు కానీ చెప్తారు, సజెస్ట్ చేస్తారు, లేదు సార్ ఈయన మాతోనే ఉన్నాడు అలా అనుకోవడానికి లేదు అని. అప్పుడు మళ్ళీ ఏదైతే అభియోగం మోపబడిందో ఫోటోలు లేదంటే వీడియో తీసి చేశారని ఈయన ఆమెకి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు, ఆ ఫోన్ ట్యాపింగ్, ఆ కాల్స్ అన్నీ తీస్తారు కదా. తీసి ఆ తర్వాత డిసైడ్ అయితే బాగుంటుంది. ముందే ఆ అభియోగం రాగానే వీడు అదే రా అని అనేస్తారు. ఇప్పుడు ఇంతకుముందు ఉదయకిరణ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టుగానే ఉదయకిరణ్ ఇప్పుడు కొంతమంది బాగా హీరోగా ఉండి ఫేడౌట్ అయిపోయి తర్వాత సైడ్ క్యారెక్టర్లు లేదంటే సీరియల్స్లో చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారుగా. కొంతమంది సినిమాలు ఇంకా సరేలే అని చెప్పి సైలెంట్గా సినిమాలు లేకుండా సైడ్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారుగా. అది చెప్పలేం. ఇప్పుడు మీరు నమ్మరు, నువ్వే కావాలి, అలాగే మనసంతా నువ్వే ఆ టైంలో అంటే ఆల్మోస్ట్ వాళ్ళు 2000-2001 ఆ టైంకి 3 హీరోల్లో టాప్ పొజిషన్ ఉన్నది ఉదయకిరణే. అప్పుడు సితారలో పెద్ద పాజిటివ్ కూడా వచ్చింది. ఉదయకిరణ్, తరుణ్, జూనియర్ ఎన్టీఆర్ గారు 3లో కల్లా ఉదయకిరణ్కి అప్పుడు క్రేజ్ ఎక్కువ. ఎన్టీఆర్ గారికి పెద్ద హిట్ లేదు. ఇక్కడ తరుణ్కి నువ్వే కావాలి నుంచి మా హిట్ కానీ తర్వాత మంచి పెద్దగా హిట్లు లేవు. బట్ అప్పుడు వరుస హిట్లతో ఉదయకిరణ్ గారు టాప్లో ఉన్నారు. బట్ ఈరోజు ఏమైంది, ఉదయకిరణ్ గారు అసలు భూమి మీదే లేరు. తరుణ్ గారు ఉన్నా కూడా సినిమాలు చేయట్లేదు. ఇప్పుడు సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్నది ఎన్టీఆర్ గారు. చెప్పలేము ఎవరు ఏదంటే ఎలా ఉంటుంది అలాగా. అలాగని తరుణ్ గారు కూడా నాకు సినిమాలు లేవు అరే అని చెప్పి ఆయన ఇదవట్లేదు, ఆయన బిజినెస్ ఏదో చేసుకుంటున్నాడు, ఆయన పని ఆయనది. అంటే ఒక్కొక్కరు వాళ్ళు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఎందుకు సూసైడ్ చేసుకుందో అన్నది మనకు తెలియదు. వన్ సైడ్ మనం మాట్లాడకూడదు తప్పు. ఇప్పుడు ఇంకే రీజన్స్ ఉన్నాయి, ఇంకేతర కారణాలు ఉన్నాయి మనకు తెలియదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా మెయిన్గా మిడిల్ క్లాసు ఎస్పెషల్లీ మీరు అంటున్న జూనియర్ ఆర్టిస్ట్ అంటున్నారు కదా, ఆ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. రోజంతా చేయాలి, చేస్తే ఎంతో కొంత వస్తుంది, కొంత యూనియన్కి ఇచ్చేయాలి, వాళ్ళు కొంత వస్తుంది. దట్టు అమ్మాయి అనేసరికి ప్రతి ఒక్కడు వేరే యాంగిల్లో చూసేవాడే. అంటే బీయింగ్ యాజ్ ఏ మేల్ నేను మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు కానీ మ్యాక్సిమం చాలా అంటే చూశాను కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రీలో మిత్రులు కొంతమంది, నా కజిన్ కూడా ఉన్నాడు డైరెక్టర్గా. అంటే అలాంటి సందర్భాల్లో ఏం జరిగిందని మనం చెప్పలేం. అందరూ అలా ఉంటారని కాదు కదా, కొంతమంది ఇలా ఉంటారు, కొంతమంది అలా ఉంటారు. అలా జరిగినప్పుడు ఒకవేళ అలా జరిగితే అది చాలా తప్పు. లేదు సెన్సిటివ్గా సూసైడ్ చేసుకున్నారంటే అది దేనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. వాళ్ళ యాంగిల్లో చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే సూసైడ్ కంటే గుర్తొచ్చింది ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తారు. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేకి రంగనాథ్ గారు వచ్చినప్పుడు ఏబిఎన్ ఆర్కే గారు ఇంటర్వ్యూ చేస్తే సీనియర్ నటులు రంగనాథ్ గారు వచ్చినప్పుడు ఇదే ప్రస్తావన వస్తే అసలు సినిమా వాళ్ళు నిజమేనండి పాత్ర లేకపోతే చాలా ఇబ్బంది పడతాం అంటూనే, బట్ ఎంతున్నా కానీ ఉదయకిరణ్ గారు అలాగా సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు, నాకు కానీ తెలుసుంటే నేను ఖచ్చితంగా ఆయన చేసుకోకుండా ఆపేవాడిని అన్నట్టుగా మాట్లాడారు. బట్ ఆయన కూడా సూసైడ్ చేసుకునే చనిపోయారు కదా. అది అంటే చెప్తున్న పర్టికులర్ బలహీన క్షణాలు ఏమైనా ఉంటాయో అవి మరి అది భగవంతుడికే తెలియాలి. మనం దాన్ని క్రిటిసైజ్ చేయలేం, అలాగని వన్ సైడ్ మాట్లాడలేం, చాలా తప్పది. అలాగే చాలామంది ఇప్పుడు మొన్న సిల్క్ స్మితా గారి గురించి మాట్లాడుకున్నాం, ఆవిడ కూడా అంతే కదా. అంత ఫెమిలియర్ నేము ఫేమ్ ఉన్న స్టార్గా ఉన్న ఆవిడ, అంటే హీరోయిన్ కాకపోయినా క్లబ్ డాన్సర్గాను వ్యాంప్ క్యారెక్టర్ చేసుకున్న ఆవిడ ఒక్కసారి అంత స్టార్ ఇమేజ్ వచ్చి ఎందుకు ఏమో తెలియదు సడన్గా సూసైడ్ చేసుకున్నారు. ఆ తర్వాత దివ్యభారతి గారు కూడా ఇప్పటికీ మిస్టరీ. అది మర్డర్ అంటారు కొంతమంది, సూసైడ్ అంటారు కొంతమంది, లేదు బాగా డ్రింక్ చేసింది కాబట్టి పై ఫ్లోర్ నుంచి పడిపోయింది అంటారు. మనకు తెలియదు. అంటే ఎవరికి తెలిసిన కథనం వాళ్ళు ఊహించుకొని రాసేస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మొన్న రీసెంట్గా ఒక సినిమాలో కూడా మనకు చూపించాడు, భరత్ అనే నేను సినిమాలో. అంటే ఇద్దరు ఒక ఆడామగా క్లోజ్గా ఉండడం వల్ల మీడియా వాళ్ళు ఇలా రాసేశారు, అది ఎంతవరకు కరెక్టు? అదే మీ చెల్లిలో మీ అక్కో మీ తల్లిలో ఉంటే ఇలాగే రాస్తారా అన్నట్టు కూడా ఆ సినిమాలో ఇండైరెక్ట్గా ప్రశ్నించడం జరిగింది. అదంతే. ఇప్పుడు జనాలుగా ఎలా ఉంటుందంటే మీరు అన్నట్టు వ్యూవర్షిప్ కోసమో వ్యూస్ కోసమో లేదా రేటింగ్ కోసమో ఏవో ఒకటి అంటే వీళ్ళు కూడా రాసేది ఎక్కడో చూచాయగా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని అల్లుకొని రాస్తారు. అది నేను తప్పని అనట్లేదు. కానీ అది ఎదుటి వాళ్ళకి ఎంతవరకు దానికి ఇబ్బంది కలిగిస్తుంది, ఎదుటి వాళ్ళ మనోభావాలు ఎంతవరకు దెబ్బతింటాయి అనేది మాత్రం అది మన చేతుల్లో లేదు.
కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది ఏం కాదులేరా అని పట్టించుకుంటారు, కొంతమంది ఇక్కడ ఈ సొసైటీలో బతకలేక విదేశాలకు వెళ్ళిపోవడమో లేదా వేరే రాష్ట్రం వెళ్ళిపోవడమో చేస్తుంటారు. సో ఇది పూర్తిగా నిర్ధారణ అయ్యే వరకు మనం అనుకున్నట్టుగా ఆ కాల్ లిస్ట్ తీస్తారు, లేదా వాట్సాప్ లిస్టులు, వాట్సాప్ కంటే కొంచెం కష్టమే, అక్కడ యూఎస్ నుంచి మనకు తెప్పించుకోవాలి కాబట్టి మిగతా కాల్ లిస్టులు కానీ, లేదంటే ఎన్నిసార్లు సంభాషణ చేశారు, లేదంటే నేను ఆ ఫ్లాట్కి వెళ్ళాడా, ఆమె ఏమైనా ఇక్కడికి వచ్చిందా, ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు కదా. కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఎలా ఇచ్చాడు, ఎంతవరకు బలం ఉంది ఈ కంప్లైంట్లో, మీరు అన్ని రకాలుగా చూసి అప్పుడు ముందుకెళ్తారు. బట్ అంతవరకు మనం కేశవ అలియాస్ జగదీష్ గారిని మనం తప్పుపడడానికి కూడా లేదు. బట్ ఏదైనా కానీ ఒక నిండు ప్రాణం పోయింది, దాని గురించి మనం కొంచెం బాధపడాలి తప్ప అంతకుమించి ఏం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.